హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జియో సినిమాస్లో వచ్చిన మర్డర్ ఇన్ మాహిం వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా పేరు చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడవచ్చు అనిపించింది. ఒక డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక మాహిం అని చెప్పి ముంబైలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ ఆ రైల్వే స్టేషన్లో ఒక పాత టాయిలెట్స్లో కొంతమంది సెక్స్ వర్కర్స్ అయితే వాళ్ళ పని అయితే చేస్తుంటారు. సార్ వాళ్ళందరూ వచ్చేసి గే సెక్స్ వర్కర్. సో అందులో ఒక గే సెక్స్ వర్కర్ అయితే చనిపోయి ఉంటాడు. తను చనిపోయిన పాటు తనలో ఉన్న కిడ్నీ అనేది మిస్ అవుతుంది. సో బట్ అట్ ద సేమ్ టైం ఆ మర్డర్ జరిగిన స్పాట్లో దినేష్ అని చెప్పి ఒక పేరు అయితే రాస్తూ ఉంటారు. సో వన్స్ ఈ సెక్స్ వర్క్ చనిపోయిన తర్వాత కూడా బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డిఫరెంట్ సెక్స్ వర్క్స్ అనేది చనిపోతుంటారు. అండ్ ఫైనల్గా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే ఇది ఒక క్రైమ్ మర్డర్ కమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్ మొత్తం టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 to 45 minutes అయితే ఉంటుంది. లైక్ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఆన్ ఆఫ్ అనమాట. లైక్ కొన్ని ఎపిసోడ్స్ అయితే మనకి బాగానే అనిపిస్తాయి. అండ్ కొన్ని ఎపిసోడ్స్ మనకి అయితే కొంచెం బోర్ అయితే కల్పిస్తాయి అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక లైక్ ఈ స్టోరీ వచ్చేసి ఒక వెబ్ సిరీస్ కంటే ఒక సినిమాగా చెప్పుకుంటే బాగుండేది. లైక్ మూవీగా చెప్పుకుంటే కనుక లైక్ ఇందులో చెప్పాలనుకున్న మెసేజ్ ఉంటే రీచ్ అవుతుండే. అండ్ మనకి ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ వరకు మనకి ఒక మంచి గ్రిప్పింగ్ మర్డర్ మెసేజ్ చూసినట్టు అనిపిస్తుంది. సో ఇది వెబ్ సిరీస్గా తీశారు. బట్ వెబ్ సిరీస్ కూడా మనకి ఆన్ ఆఫ్ అనమాట. మరీ అంత వరస్ట్ అని చెప్పలేను, బట్ మరీ అంత ఎక్స్ట్రా అనేది చెప్పలేదు. లైక్ మిడిల్లో ఎక్కడే ఉండిపోయింది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఓకే. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా ఓకే. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ కూడా ఓకే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ అశుతోష్ రాణా కానీ ఇంకొక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో లైక్ లెస్బియన్స్కి సంబంధించిన వీళ్ళైతే ఒక మెసేజ్ అనేది చెప్పాలనుకుంటున్నారు. లైక్ ఆ మెసేజ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. లైక్ వాళ్ళన్నట్టు ఒక స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ లైక్ ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. సో తను కూడా ఒక లెస్బియన్ అనమాట. బట్ స్టార్టింగ్ తను చెప్పడానికి కొంచెం భయపడుతుంది. బట్ లైక్ ఈ వెబ్ సిరీస్ ఎండింగ్ వచ్చేసరికి తనకు ఆ విషయం అయితే ధైర్యంగా చెప్తుంది అనమాట. సో ఇలా కొన్ని పాయింట్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ 6 ఎపిసోడ్ వరకు వీళ్ళైతే కిల్లర్ ఎవరు అని చెప్పి ఒక సస్పెన్స్ అయితే వీళ్ళు బాగా మెయింటైన్ చేశారు. బట్ 7th ఎపిసోడ్ మనకి కొంచెము బోర్ అయితే కలిసాయి. బట్ వెబ్ సిరీస్ లెంత్ కూడా కొంచెం ఎక్కువే అనమాట. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటుంది. కొంచెం కట్ షార్ట్ చేసి 6 ఎపిసోడ్స్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే డీసెంట్ క్రైమ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. అండ్ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ జియో సినిమాస్ కూడా కొత్తగా వీళ్ళైతే సబ్స్క్రిప్షన్ అయితే ట్రై చేశారనమాట. సో మంత్లీ 30 రూపీస్. సో స్క్రిప్ట్ చెప్పాలంటే 29 రూపీస్ అనమాట. సో జియో సినిమా ఓటీటీ యాప్లో అయితే ఉందని ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఇందులో కొంచెం అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. అని వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.